చూడండి, కర్మ అనేది అందరూ చేస్తున్నారండి, కానీ ఏ విధంగా చేయాలి చూడు. ఇప్పుడు భోజనం అనేది అందరూ చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు? ఆ ఇచ్చిన వాడినే మర్చిపోతున్నారండి. భోజనం ఎవరిచ్చారో వారిని ఫుల్గా మర్చిపోతున్నారండి. కృష్ణ పరమాత్మ ఏం చెప్పినారు? నాయన, వడ్డన అంతా పూర్తయిన తర్వాత బ్రహ్మార్పణం బ్రహ్మ హవేర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. 4వ అధ్యాయం 24వ శ్లోకం. ఇది తీర్థం తీసుకుని ఈ శ్లోకం చెప్పి ప్రోక్షించి నైవేద్యం చూచారు. ఎవరు మనకి ఇచ్చినారు చెప్పండి? భగవంతుడు కదా. ఏమండి మీకు ఎట్లా తెలుసునంటే రేపు 15వ అధ్యాయంలో చెప్తారు కృష్ణ పరమాత్మ. ఓ అర్జున, నేను భూమిలో ప్రవేశించి సస్యములను వృద్ధి చేస్తాను. మీరు భోజనం చేసినటువంటి ఆహారము నేను జీర్ణం చేస్తాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. కనుక భగవంతుడు మనకి ఇచ్చినాడు, లేకపోతే మనం ఎట్లా తయారు చేసుకోగలం భోజనాన్ని చెప్పండి? లేకపోతే ఆ భూమిలో మనకేమైనా తెలిసిన ఆ శక్తి ఎవరికొన్నది మనకి లేదు. భగవానుడు మన ఉత్పత్తి చేసినాడు కాబట్టి ఎవరు ఇచ్చినారో వారికి అర్పణ. దీని పేరే నైవేద్యం అంటారు. చూడండి, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ. ఈ విధంగా భగవంతునికి అర్పణ చేస్తే అది ఏమవుతుందంటే యజ్ఞశేషం మహాపవిత్రం అయిపోతుంది. అది కనుక భుజిస్తే రక్తం అంతా శుద్ధం అవుతుందండి సార్. ఈ విధంగా భోజనం చేసేటప్పుడు చేయవలసిన కర్తవ్యం అందరికీ తెలుసున, శుభ్రంగా అన్నం పెట్టుకుని లేపటం తెలుసు, కానీ ఏమండి అది ఏ విధంగా చేయాలో తెలియదు. జ్ఞానైన వాడు, భక్తుడైన వాడు ఈ పద్ధతి తెలుసుకుని ముందు భగవానునికి అర్పణ చేస్తారని. ఇంకొక ఆయన ప్రశ్న అడిగాడు, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అన్నాడు. వాట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్? అవతల వాడు చెప్తున్నాడు, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ వేరాజ్ మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ అన్నాడండి. దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు. జీవుడు పొందుతాడు, ఇచ్చిన వాడిని మర్చిపోతాడు అన్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఆ భగవానుడు మనకి ఆ ప్రసాదం ఇచ్చినప్పుడు వారిని మర్చిపోవటం అనేది న్యాయమేనా చెప్పండి? కనుకనే భోజనం పెట్టుకున్నప్పుడు అంతా వడ్డించిన తర్వాత ఒక్కసారి బ్రహ్మార్పణం అని చెప్పి నమస్కారం చేయండి. అప్పుడేమవుతుంది? భోజనం పునీతం అయిపోతుంది, మన రక్తం కూడా శుద్ధం అవటానికి అవకాశం ఉందండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానానికి భక్తికి డిఫరెన్స్ చూపిస్తున్నారండి. ఆయన కర్మ అనేది మంచిదే, కానీ తెలుసుకుని కర్మ చేయి. చూడండి, కర్మ అనేది అందరూ చేస్తున్నారండి, కానీ ఏ విధంగా చేయాలి చూడు. ఇప్పుడు భోజనం అనేది అందరూ చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు? ఆ ఇచ్చిన వాడినే మర్చిపోతున్నారండి. భోజనం ఎవరిచ్చారో వారిని ఫుల్గా మర్చిపోతున్నారండి. కృష్ణ పరమాత్మ ఏం చెప్పినారు? నాయన, వడ్డన అంతా పూర్తయిన తర్వాత బ్రహ్మార్పణం బ్రహ్మ హవేర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. 4వ అధ్యాయం 24వ శ్లోకం. ఇది తీర్థం తీసుకుని ఈ శ్లోకం చెప్పి ప్రోక్షించి నైవేద్యం చూచారు. ఎవరు మనకి ఇచ్చినారు చెప్పండి? భగవంతుడు కదా. ఏమండి మీకు ఎట్లా తెలుసునంటే రేపు 15వ అధ్యాయంలో చెప్తారు కృష్ణ పరమాత్మ. ఓ అర్జున, నేను భూమిలో ప్రవేశించి సస్యములను వృద్ధి చేస్తాను. మీరు భోజనం చేసినటువంటి ఆహారము నేను జీర్ణం చేస్తాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. కనుక భగవంతుడు మనకి ఇచ్చినాడు, లేకపోతే మనం ఎట్లా తయారు చేసుకోగలం భోజనాన్ని చెప్పండి? లేకపోతే ఆ భూమిలో మనకేమైనా తెలిసిన ఆ శక్తి ఎవరికొన్నది మనకి లేదు. భగవానుడు మన ఉత్పత్తి చేసినాడు కాబట్టి ఎవరు ఇచ్చినారో వారికి అర్పణ. దీని పేరే నైవేద్యం అంటారు. చూడండి, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ. ఈ విధంగా భగవంతునికి అర్పణ చేస్తే అది ఏమవుతుందంటే యజ్ఞశేషం మహాపవిత్రం అయిపోతుంది. అది కనుక భుజిస్తే రక్తం అంతా శుద్ధం అవుతుందండి సార్. ఈ విధంగా భోజనం చేసేటప్పుడు చేయవలసిన కర్తవ్యం అందరికీ తెలుసున, శుభ్రంగా అన్నం పెట్టుకుని లేపటం తెలుసు, కానీ ఏమండి అది ఏ విధంగా చేయాలో తెలియదు. జ్ఞానైన వాడు, భక్తుడైన వాడు ఈ పద్ధతి తెలుసుకుని ముందు భగవానునికి అర్పణ చేస్తారని. ఇంకొక ఆయన ప్రశ్న అడిగాడు, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అన్నాడు. వాట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్? అవతల వాడు చెప్తున్నాడు, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ వేరాజ్ మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ అన్నాడండి. దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు. జీవుడు పొందుతాడు, ఇచ్చిన వాడిని మర్చిపోతాడు అన్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఆ భగవానుడు మనకి ఆ ప్రసాదం ఇచ్చినప్పుడు వారిని మర్చిపోవటం అనేది న్యాయమేనా చెప్పండి? కనుకనే భోజనం పెట్టుకున్నప్పుడు అంతా వడ్డించిన తర్వాత ఒక్కసారి బ్రహ్మార్పణం అని చెప్పి నమస్కారం చేయండి. అప్పుడేమవుతుంది? భోజనం పునీతం అయిపోతుంది, మన రక్తం కూడా శుద్ధం అవటానికి అవకాశం ఉందండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానానికి భక్తికి డిఫరెన్స్ చూపిస్తున్నారండి. ఆయన కర్మ అనేది మంచిదే, కానీ